హలో అండి. వెల్కమ్ టు ఖుషి చేషు ఛానల్. సో, మేమైతే ఊరికైతే బయలుదేరాము. ఎందుకంటే ఫంక్షన్స్ అయితే ఉన్నాయండి. సో, దానివల్ల మేము ఊరికైతే వస్తున్నాము. ట్రైన్ జర్నీ అనేది ఎంత కంఫర్ట్‌గా, ఎంత హ్యాపీగా ఉంటుందో, పిల్లలతో ఈ జర్నీస్ అనేవి అంత విసుగ్గా అనిపిస్తుంది. అందుట్లో పబ్లిక్ అనమాట. ఏమైనా బస్సుల్లో ఇలా ట్రైన్స్‌లో ఎందుకంటే చాలా గోల చేస్తూ ఉంటారు. అందుట్లో నైట్ టైమ్ అయ్యేసరికి అందరూ నిద్రపోతున్నారు గదా! చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఆల్రెడీ మా వాడిని విసుక్కుంటూ ఉన్నారు. ఇచ్చు, ఇచ్చు, ఇచ్చు అని. అలా అంటున్న వల్ల మాకు కొంచెం బాధ అనిపించింది. మన పిల్లలు మనకి ముద్దు గాని, అందరికి ముద్దు ఉండాల్సిన అవసరం లేదు కదా! మేము అప్పటికి చాలా కంట్రోల్ అయితే చేస్తున్నాం. కానీ వాడు నిద్రపోయిన వాళ్ళని డిస్టర్బ్ చేయటం, చెప్పులు లాగటము చాలా చేస్తున్నాడు. పిల్లలంటే ఇంక అంతే చేస్తూ ఉంటారు. తనకి ఎంత నిద్రపుచ్చినా కూడా తనకి నిద్ర అయితే రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ తను స్టేషన్‌కొచ్చే ముందు ఒక గంట పడుకున్నాడు. అందుకని తనకి నిద్ర రావట్లేదు. నేను ఉయ్యాలన్నా వేస్తే నిద్ర ఏమైనా వచ్చుద్దేమోనని ఉయ్యాల అది కొత్త చున్నీ తన కోసం కట్టాను. అయినా కూడా ఆడుతున్నాడే గానీ నిద్ర అయితే అసలు పోనే పోలేదు. పాలన్న ఇస్తే నిద్రపోతాడని అట్‌లీస్ట్ పాలన్న ఇస్తున్నాను. అది చూసి ఒక ఆమె "మీరు ఇలాగ ఇస్తున్నారు కొంచెం మీకు షై ఫీలింగ్‌గా అనిపించట్లేదా" అంది. లేదండి. ఎందుకంటే తల్లిగా నా డ్యూటీ అది. నేను పాలు ఇవ్వటం అనేది. అలా సిగ్గుపడ్డానంటే నేను తల్లినైతే కాదు. సో, ఇట్లా ఇంకా పాలు తాగిన తర్వాత మా హస్బెండ్ పాపం భుజం మీద వేసుకొని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ మాకు 7 అవర్స్ జర్నీ పడితే వాడిని ఒక 6 అవర్స్ తిప్పడమే సరిపోతుందనమాట. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.